వెల్కమ్ టు గోల్డీ స్మైలీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ మనం పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రైస్ని బాయిల్ చేసుకొని పెట్టుకుందాం. చూసారు కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఈలోపు పుదీనాని అల్లము వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. పుదీనా కొంచెం లైట్గానే తీసుకున్నాను, ఎందుకంటే ఇది పిల్లల కోసం కాబట్టి. ఇప్పుడు ఆ పేస్ట్ని మనం ఇందులో వేసుకుందాం. ఓన్లీ పుదీనా అల్లం వెల్లుల్లి మాత్రమే వేసానండి, కారం ఏం వేయలేదు. ఇది ఎందుకంటే ఇది పిల్లల కోసం కాబట్టి. ఇప్పుడు ఆయిల్ బయటికి తేలేదాకా వేపుకుంటూ ఉండాలి దాన్ని. చూసారు కదా, ఇలా ఆయిల్ తేలే వరకు ఈ పేస్ట్ వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. చూసారు కదా, పసుపు బాగా వేగింది. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. చూసారు కదా, కరివేపాకును కూడా వేసుకొని వేపుకోవాలి. మనకి కొంచెమే ఉంది క్వాంటిటీ కాబట్టి త్వరగానే వేగిపోతుంది. ఆయిల్ బయటికి తేలాక ఉడికించిన అన్నం తీసుకొని వేసుకుందాం. చూసారు కదా, మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి రైస్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది మన పుదీనా రైస్. ఇది 2 years పిల్లల నుంచి తింటారండి, అందరికీ పెట్టచ్చు. వేడి వేడి పుదీనా రైస్ రెడీ.